పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్స్ ఉండొచ్చు, ఎనీథింగ్. రివ్యూస్ నుంచి కూడా వస్తుంటాయి. సో, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు? ఎస్పెషల్లీ కొంతమంది సెకండ్ హాఫ్‌లో కొన్ని కంప్లెయింట్స్ కూడా చెప్పారు. తీసుకున్నారా? ఈ సినిమా నుంచి మెయిన్ ఫీడ్‌బ్యాక్ నెక్స్ట్ సినిమాలో ఒక్క కామెడీ డైలాగ్ గూడా ఉండొద్దని ఫిక్స్ అయ్యాను. ఓహ్! సో, నెక్స్ట్ హారర్ చేస్తున్నాను. సో, అసలు మీకు కామెడీయే ఉండదు నెక్స్ట్ సినిమాలో. అది నా మెయిన్ ఫీడ్‌బ్యాక్. రితీష్ అన్నారు కదా, సెకండ్ హాఫ్ మీద కమెంట్ చేస్తున్నారండి. ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండి. కొంతమందికి చాలామంది ఫస్ట్ హాఫ్ బాగుందన్నారు, చాలామంది సెకండ్ హాఫ్ కూడా బాగుందన్నారు. కొంతమంది నాకు సెకండ్ హాఫే బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ మీద అన్నారు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ లైకింగ్ అండ్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇట్స్ గుడ్ థింగ్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్. దేర్ ఆర్ పీపుల్ ఆర్ లైకింగ్ బోత్ ద పార్ట్స్ అండ్ దెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైకింగ్ ఫస్ట్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళు చూసి ఓవరాల్గా బయటకు వచ్చిన వాట్ ఈస్ దర్ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ మాకు. అది వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. రితీష్ గారు, అజయ్ గారు రోల్ చూస్తే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా రోల్ గుర్తొచ్చింది కొంచెం. దాని ఇంప్రెషన్ తీసుకుని చేశారు. ఇన్స్పిరేషన్ అదే అండి. ఆయన ఇన్స్పిరేషన్ నుంచే తీసుకొని అదే ఇంకా మెహుల్ చౌస్కీ అని ఒకటి అలా ఒక ఇద్దరు ముగ్గురు మిక్స్ చేసి దాన్ని బట్టి చేసింది. నెక్స్ట్ మత్తు వదలరా 3 తీస్తారేమో అనుకుంటే మీరు మత్తులోకి దింపేస్తా అంటారు సరే ఫుల్ హరార్గా. అవునండి. బ్రేక్ కావాలి కామెడీ నుంచి. సో హారర్ చేద్దాం. అజయ్ గారు చెప్పండి. అలా చెప్పండి సార్. ప్రజాపతి క్యారెక్టర్ మీకు చెయ్యడం రానా గారు అది మీకు చెప్పడం ఎలా అనిపించింది సార్? అండ్ ఈ క్యారెక్టర్ని పుల్ చేయాలి, టేకప్ చేయాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాట్ యూ? నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను రితీష్ రానా ఫ్యాన్ అని చెప్పి.